జన్మనిచ్చినటువంటి తల్లి దండించాలి. ఆ తల్లి ఎప్పుడైతే దండించగలుగుతుందో వాడు సక్రమంగా మారేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ దండన కనుక లేకపోయినట్లయితే మనకు సామెత ఉన్నది, తోటకూర నాడే చెప్పకపోతివిరా అనేటువంటి సామెత ఉన్నది. వాడు ఎక్కడి నుంచో తోటకూర తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆ తల్లి ఏం చేసింది, మా వాడికి ఎంత తెలివితేటలో ఎక్కడి నుంచో తీసుకొచ్చాడని చక్కగా మెటికలు విడిచింది, వాడిని ముద్దు పెట్టుకున్నది. ఇదేదో మంచి గుణం అనుకున్నాడు. తోటకూర నుంచి అనేక రకాలైన వస్తువుల దాకా వెళ్ళింది వాడి చౌర్య గుణం. చివరికి వాడు ఏమిగా తయారయ్యాడు అంటే దొంగగా తయారయ్యాడు. ఎవరో వాడిని పట్టుకున్నారు, ఏదో సమయంలో స్తంభానికి కట్టేశారు, కొడుతున్నారు. పరిగెత్తుకుని వెళ్ళింది. ఏమిరా దొంగతనం చేయకూడదని నీకు తెలియదా అంటే, నేను తోటకూర తెచ్చిన నాడే కనుక నువ్వు ఈ మాట చెప్పినట్టుంటే నేను ఈ పని చేసేవాడిని కాదు కదా. కనుక దండించవలసినటువంటి ఆవశ్యకత ఏ గుణంతో వస్తుంది అంటే తమో గుణం ఉంటే తప్ప దండించలేము. ఆ గుణంతో కూడా ఆవశ్యకత ఉన్నది. అలాగే ఏదైనా ఒక కర్మ ఉపకర్మ క్రియలో జరగాలి అంటే ఏ విధంగా జరుగుతుంది, వాంఛ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆ వాంఛ కలగాలి అంటే రజోగుణం కావలసిందే. అందువల్ల నంద ఉపనంద అర్జున ఉపకృతాశ్చ, నేను చేసేటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో వాటికి ఉపకరించడం కోసం ఈ గుణములు కూడా నాతో పాటు వస్తాయి అన్నారు. అంతేకాదు సుధామహ శ్రీధామహ, ఈ సుధాముడు అనబడేటువంటిది కూడా గుణమే అని చెప్పింది గర్గ భాగవతం. ఏ విధంగా చెప్పింది, సుధామహ యోచన ఆలోచన విషయం ఏదైతే ఉన్నదో ఈ ఆలోచనకు రెండు కోణములు ఉన్నాయటండి. ఒకటి దురాలోచన, రెండవది సదాలోచన. ఈ రెండు కోణములు ఉన్నాయి. ఆలోచన అనబడేది ఉన్నది అంటే అది అటు మంచి వైపు ప్రవర్తించవచ్చు, చెడు వైపు కూడా ప్రవర్తించవచ్చు. ఒక్కొక్క సందర్భంలో మనం చెప్పలేము. ఎంతటి గొప్పవాళ్ళు కూడా పొరపాటున ఆలోచనను చెడు వైపుకు తీసుకుని రావచ్చు. అయితే ఆ కర్మ ఫలితాన్ని పొందేటువంటి సమయంలో వాళ్ళు మహానుభావులు కనుక వాళ్లకు వాళ్ళుగా తనను తాను నిర్దేశించుకుంటారు. నేను చేసినటువంటిది సరి అయినటువంటిది కాదు కనుకనే ఈ విధమైన దుష్ఫలితము వచ్చెను అనేటువంటి భావన ఆ భావనలో ఉన్న వాళ్లకు తెలుస్తుంది. వాళ్ళు మహానుభావులు కనుకైతే. సామాన్యమైన వాళ్ళు కనుకైతే నేను చేసిందే సరి అయినటువంటిది అనేటువంటి వాదనకు వచ్చేటువంటి అవకాశం, తర్కానికి వచ్చేటువంటి అవకాశం. అందువల్ల ఈ సుధామహ శ్రీధామహ మనకు కథలో పాత్రల వలె కనబడతారు. ఈ నందుడు కానీ ఉపనందుడు కానీ అర్జునుడు కానీ పాత్రల వలె కనబడతారు. కానీ అవి వేటికి సంబంధించినవని చెప్పుకున్నాను, సత్వ రజస్తమో గుణములకు సంబంధించినవి. ఆ తరువాత ఏది అంటే సుధామహ శ్రీధామహ. ఈ సుధామహ శ్రీధామహ అనబడేటువంటి రెండు కూడా ఆలోచనకు ఉన్నటువంటి రెండు కోణములు. సుధామహ సుష్టు, సరి అయినటువంటి ఆలోచన చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని సుధామహ అన్నారు. ఇచ్ఛను అనుసరించి ఆలోచన చేసేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని శ్రీధామహ అని చెప్పారు. కనుక ఇవన్నీ కూడా నాతో పాటే వస్తాయి. గాహ పాలయంతి గోషే గోపాహ, మిగిలిన వారందరూ కూడా గోప బాలకులై అవతరిస్తారయ్యా అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అయితే ఎందువల్ల వాళ్ళు గోపాలకులు అయ్యారు అంటే గాహ పాలయంతి గోపాలక, సర్వే గావహ పాలయంతి గోపాలః. మొత్తం గోవులనన్నిటినీ కూడా వాళ్ళు జాగ్రత్తగా అనుసరిస్తూ పరిపాలన చేస్తారటండి. కేవలం ఆవులను అలా మేత కోసం వదిలేసి వెళ్ళటం గోప బాలకుల యొక్క లక్షణం కాదు. ఆ గోవుల యొక్క తత్వాన్ని పుచ్చమును అంటిపెట్టుకుని నడుస్తూ ఉంటారట. ఆ గోపుచ్చమును అంటిపెట్టుకుని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది ఏమయ్యా అంటే కేవలం ఈ నంద ఉపనంద అర్జున సుధామ శ్రీధామ గుణములే కాకుండా గోతత్వము అంటే సర్వవిధియుక్త గోహో అని చెప్పబడుతున్నది. గావహ ఏ ఏ కర్మలను ఎలా చేయవలెనో అలా చేయగలిగినటువంటి తత్వమే గోవు.
ఏ ఏ కర్మలను ఇలా చేయాలి, ఇదిగో ఈ కర్మను ఇలా చేయాలి, ఈ కర్మను ఇలాగే చేయవలే. వంట చెయ్యాలి అనుకున్నారు, ఏం చేస్తే వంట జరుగుతుందండి? ఆ బియ్యాన్ని కడగాలి, గిన్నెలో పోయాలి, దానికి కొన్ని నీళ్లు పోయాలి, ఆ తర్వాత పొయ్యి వెలిగించాలి, దాని మీద పెట్టాలి. ఇట్లా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిని అనుసరించి దాన్ని ఏర్పాటు చేసి ఆ పొయ్యి మీద పెడితే ఆ బియ్యం పచనం అవుతుంది, అన్నంగా మారుతుంది. ఆ పద్ధతిని అనుసరించి చేస్తే అది సక్రమమైనటువంటి వంట. ఆ పద్ధతిని అనుసరించకుండా చేస్తే తినేటువంటి వాడి భాగ్యం ఎటువంటిదో ఆ భాగ్యం అట్లా ఉండిపోతుంది. ఆ విధంగానే ఇక్కడ గోపాలక అని ఎందుకన్నారు అంటే, పాలక అంటే కేవలం వాటి మేతను గురించి చూడటం, కుడితి పెట్టడం, వాటి పోషణ చూడటం ఇవి మాత్రమే కాదట. దాని పుత్యమును అనుసరించి ప్రవర్తించుట ఏదైతే ఉంటుందో దాన్ని గోపాలక. గోపుత్యమును అనుసరించి ప్రవర్తించడం అంటే గోపుత్యం దేనికి ఉపయోగపడుతుందండి? మీకు అందరికీ తెలిసిన విషయమే. దానం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ తోకను దగ్గర పెట్టుకుని దాని మీద నుంచి నీళ్లు పోస్తూ వదిలిపెడతాం, ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటాం, అంతే కదా. ఎందువల్ల అంటే దాని ద్వారా ఎవరైతే పెడతారో వాళ్ళు మాత్రమే ముక్తిని పొందుతారు అని కదా గోదానం చేస్తున్నది మనం. ఆ ముక్తిని పొందడానికి కావలసిన మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గంలో ప్రవర్తించే వాళ్ళు, నడిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ గోపాలక అని చెప్తారు. అయితే వీటిల్లో కూడా లక్ష గవ అంపతి గోపాలక. పరమాత్మ ఇక్కడ లెక్క చెబుతున్నారండి కర్క భాగవతంలో. 1,00,000 గోవులను కనుక అనుసరించి ప్రవర్తించేవారు కనుక ఉంటే వాళ్ళని ఏమన్నారట? గోపాలక అని అన్నారట. అంతేకాకుండా 5,00,000 గవాంపతి నంద ఇది యోగాత్ ప్రత్యుపశిష్యతే అన్నారు. 5,00,000 గోవులను కనుక వాటి వెనుక ఉండి అనుసరిస్తూ వాటిని పాలించేటువంటి వాళ్ళని ఏమన్నారు అంటే నంద అన్నారు. పైగా వీటిని కేవలం ఆయా మనుష్యులకు పెట్టేటువంటి పేర్లుగా భావించవద్దు, అవి పదవులు అని చెప్పారు. నంద అనేటువంటిది కూడా ఒక పదవిక. ఎంత పదవి అయిందంటే 5,00,000 గోవులకు కనుక వాడు అధిపతి అయినట్లయితే అతన్ని ఏమనాలి? నంద అని అనాలట. అట్లాగే 10,00,000 గవాంపతికి ఉపనంద. 10,00,000 గోవులకు కనుక అధిపతి అయినట్లయితే అతన్ని ఏమనాలట? ఉపనందుడు అని అనాలట. అట్లాగే 1,00,00,000 కనుక ఉన్నట్లయితే అతన్ని ఏమనాలి అంటే వృషభానుడు అనే అనాలటండి. సర్వసాధారణంగా లోకంలో ఈ వృషభానుడు అనబడేటువంటి వాడు ఒక వైశ్య జాతికి చెందినటువంటి వాడు అనే ప్రచారం కూడా ఉన్న. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమంటే వృషభానుడు వైశ్య జాతికి చెందిన వాడట కదా, మరి రాధాదేవి కూడా వైశ్య జాతికి చెందినదేనా? కృష్ణ పరమాత్మ ఎలా దగ్గరకు తీసుకున్నాడు అనేటువంటి ప్రశ్న అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎంతటి మేధావులం అంటే భగవంతుడికి కూడా వాడు బ్రాహ్మణుడా, వైశ్యుడా, క్షత్రియుడా, శూద్రుడా అనేటువంటి ఒక వర్ణాన్ని అంటగట్టడానికి ఏమాత్రం వెనుకాడకుండా ప్రవర్తించగలిగినటువంటి మేధావులం. భగవంతుడికి అసలు రూపమే లేనటువంటి వాడికి వర్ణం ఎక్కడి నుంచి వస్తుందండి? నిరాకార, నిర్గుణ, అవ్యయ, అతీత అని చెబుతున్నామే, అటువంటి వాడు ఏ వర్ణానికి చెందినటువంటి వాడు అనేది ఎలా చెబుతాం? అసలు వాస్తవానికి నీలి వర్ణం కూడా అతడి శరీరానికి ఉన్నదా లేదా అనేటువంటిది మనకెవరికి తెలియదు. ఎవరిని చూసాం కృష్ణ పరమాత్మను? మనలో రామచంద్రుణ్ణి ఎవరిని చూసాం మనం? ఆయన ఘనాఘన కోమలు నీలమేఘశ్యాముడు అనేటువంటి వర్ణన దేనివల్ల జరిగింది అంటే అనంతమైనటువంటి వస్తువు ఎప్పుడూ నీలంగానే ఉంటుంది కనుక భగవంతుడు అనంతమైనటువంటి వాడు కనుక అతడు నీలమేఘశ్యాముడు అని చెప్పుకున్నాము. గర్గాచార్యుల వారు కూడా ఆయన దృశ్యం, ఆ దివ్య దృశ్యాన్ని దేవతలు, బ్రహ్మాది దేవతలంతా కూడా చూసినప్పుడు ఎలా ఉన్నారని పొద్దున వర్ణించారు. ఆ నీలివర్ణంలో కాంతి కూడా నీలివర్ణంలోనే ఉన్నదని చెప్పారు. కనుక ఈ వృషభానుడు అనబడేటువంటి వాడు దేనికి చెందినటువంటి వాడు అంటే గోపాలకుడు మాత్రమే. అతడు కూడా
ఎన్ని గోవులు గనక ఉంటే అతడికి ఆ పదవి లభించింది, అది పదవి యొక్క పేరే కానీ అతడికి ఉన్నటువంటి పేరు కాదు. వృషభానుడు అనబడేటువంటిది ఒక పదవి. ఎన్ని ఆవులకు అతడు అధిపతి అంటే 1,000,000 ఆవులకు అధిపతి అయితే వృషభానుడు. 10,000,000 గవాంపతి ఏమండి ఆరూఢా అర్బుత అన్నారు. అటువంటి వాడిని అర్బుద అని చెప్పారు. అర్బుదము అని అన్నారు. లెక్కల్లో కూడా అర్బుదము అంటే 10 కోట్లు అని చెప్పబడుతున్నది. ఏమండి ఇదంతా కూడా ఏమని చెప్పబడింది అంటే పరమాత్మ చేత ఏతే సర్వాణి యూధపాని అన్నారు. ఏతే సర్వాణి. ఇప్పుడు ఈ 1,00,000 గోవుల దగ్గర నుంచి మనం 10 కోట్ల ఆ గోవుల వరకు ఉండేటువంటి వీటినన్నిటినీ కలిపి ఒక పేరు పెట్టారు. యూధము అని పేరు పెట్టారు. ఆ యూధము అనబడేటువంటి దానికి అంతటికీ కూడా అధికారి ఎవరు అంటే అచింత్య భక్తి భావే న సంశయో కశ్చన. నాయందు ఎవరు పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉంటారో వారందరూ కూడా ఈ పదవులన్నిటినీ పొంది ఆ అధికారాన్ని పొందుతారు అని చెప్పారు. జాగ్రత్తగా విందాం. ఇక్కడ పరమాత్మయే ఆ వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో భూదేవితో ధర్మదేవతతో ఈ విషయాలన్నీ చెబుతున్నారు అని కదా మనం చెప్పుకుంటున్నది. అయితే ఈ పదవులన్నీ కూడా ఎవరు కలిగినటువంటి వాళ్ళు కేవలం 5 లక్షల గోవులు, 10 లక్షల గోవులు, 1,00,000 గోవులు, 10 కోట్ల గోవులు, అట్లాగే అద్భుతమైనటువంటి గోవులు, వీటినన్నిటినీ అనుసరించేటువంటి వారు ఎంత ఎక్కువగా గోతత్వమును అనుసరిస్తే వారు తనకు భక్తులై ఉంటారు అని చెప్పటమే భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి భావం. ఈ మొత్తంలో ఉన్నటువంటి అచింత్య భక్తి భావే న సంశయో కశ్చన. వీటిని అనుసరించి ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో గోభావన చేత ఎవరైతే అనుసరించి ఉంటారో, కేవలం గోవుకే అంతటి దివ్యమైనటువంటి శక్తి ఏమిటయ్యా, లోకంలో ఉండేటువంటి జీవరాశులన్నీ ఉన్నాయి కదా అంటే న కశ్చన బ్రహ్మాదిభి అని చెప్పబడింది సమాధానం. ఈ సృష్టి మొత్తం ఎవరి చేత చేయబడింది? ఎవరి చేత చేయబడిందని చెప్పుకుంటున్నామండి మనం? బ్రహ్మదేవుని చేత చేయబడింది. గోవు మాత్రం తనంతట తానుగా వచ్చింది తప్ప బ్రహ్మ సృష్టిలోనిది. మిగిలిన జీవరాశులన్నీ కూడా 84 లక్షల జీవరాశుల్లో గోజాతి లేదండి. ఈ గోవు తనంతట తానుగా ఉద్భవించినటువంటిది. ఎప్పుడు ఉద్భవించిందో మనకందరికీ తెలుసు, మర్చిపోతాం అంతే. అంతకన్నా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం కదా మర్చిపోవడం. ఎప్పుడు వచ్చింది అంటే సముద్ర మథన సమయంలో వచ్చినటువంటిది. ఏమండి అక్కడి నుంచే వచ్చింది మొత్తం గో సంతతి మొత్తం అంతా కూడా. ఇది బ్రహ్మ సృష్టిలో రాబడింది కాదు అని చెప్పబడింది. కనుక ఎవరు ఎక్కువగా గోతత్వమును అనుసరించి ఉంటారు వారందరూ కూడా సర్వే అచింత్య భక్తి భావే న సంశయో కశ్చన. కనుక ఉపచారికా కశ్చిత్ బృందావన పాలికా మేనిజం నివాసేభ్యో గత ఆయుధ అని చెప్పారు. అయితే నేను నివసించేటువంటి ఈ ప్రదేశాన్నే ఏమని సంబోధిస్తారు లోకమంతా కూడా అంటే బృందావనం అని చెబుతారు. కనుక ఇప్పుడు మనం ప్రవేశించేటువంటి ఆ బృందావన భూమి ఉన్నదే, దానికి ఆ నామకరణం చేసిన వారు ఎవరయ్యా? తాను అవతరించక ముందే నేను ఉండేటువంటి ఆ ప్రదేశం అంతటినీ కూడా బృందావనం అని సంబోధింపబడుతుంది అని ముందుగానే ఎవరు చెప్పారు మనకు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే ఆ గోలోకంలో ఉన్నప్పుడే వచ్చినటువంటి తన వద్ద ఆశీనులై ఉన్నటువంటి బ్రహ్మాది దేవతలందరికీ చెప్పినట్టుగా మనకు చెప్పబడుతున్నది. ప్రాకారాచ్య శృంగారాః, అనేక మంది ఉపచారికాః. ఈ ఉపచారకులందరూ ఉంటారయ్యా. వీరందరూ కూడా చేసేటువంటిది ఏమయ్యా అంటే సేవకాః. సర్వే సేవకాః. ఎవరికి సేవకాః? యూధయా పరితృప్తయా గంగాయూధేన యమునాయూధేన పరితృప్తయా. ఇక్కడ 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయని చెప్పారు.
ఏమిటా రెండు నదులు అంటే గంగా యమున. ఈ రెండిటిని కూడా యూధము అనే చెప్పారట. ఏమిటా యూధము? సర్వే పాపై ప్రముచ్యంతి శృతి రూపా ఋషి రూపా పుమాన్ రూపాన్ని ఏవ పశ్యంతు అని చెప్పారు. ఈ గంగ గాని యమున గాని ఏం చేస్తుంది? వాటికి ఎటువంటి శక్తిని నేను ఇస్తున్నాను అంటే, ఆ గంగలో గాని యమునలో గాని ఎవరు కృంకులిడతారో వారి పాపములనన్నిటినీ కూడా నశింపజేసేటువంటి శక్తిని ఆయా ప్రవాహములకు నేనే అందజేస్తున్నాను అని ఎవరు చెబుతున్నారు? సాక్షాత్తు పరమాత్మయే చెబుతున్నారు. సాధారణమైన జలంలాగానే కనపడుతుంది. నిత్యము స్నానం చేసేటువంటి వారు, వాటిల్లో ఈదేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక రకాలుగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎవరు అడగరు కదా అని షాంపూలు సబ్బులు తీసుకొచ్చి రుద్దేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడే బట్టలు ఉతుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏమీ అనలేమండి. ఊళ్ళో వాళ్ళు మనం ఏం చేస్తాం, రోజు వస్తారు, మనం ఏదో ఒక్కసారి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళని భావిస్తూ ఉంటాం. కానీ ఆ మామూలు జలంలాగా ఉండేటువంటి ఆ జలరాశికి ఓ దివ్యమైనటువంటి శక్తిని అందించినది ఎవరు అంటే, యమునా యూధపాహ గంగా యూధపాహ స్వయం అయమేవ తిష్టంతు. నేనే ఆయా దివ్యమైనటువంటి శక్తిని వాటికి అందజేస్తున్నాను. అందువల్లనే ఇప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, యమునా నదిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్లకు యమచర్చతో సంబంధం లేదు అని చెబుతారు. అదేదో యమున యమ అని వచ్చింది కనుక అని మాత్రమే కాదు. కేవలం ఎవరయ్యా అంటే ఆ యమధర్మరాజు యొక్క ఆ చెల్లెలే ఆ యమునా దేవి. వాళ్ళ ఇద్దరికి కలిగినటువంటి దివ్యమైనటువంటి శక్తి ఎవరి ద్వారా వచ్చింది అంటే, సర్వసాధారణంగా మనం గ్రహ సంపత్తిలో అనేక రకాలుగా తిట్టుకుంటూ ఉంటాం, అనేక రకాలుగా భావిస్తూ ఉంటాం. ఎవరు అతడు? ఆ గ్రహ సంపత్తి ఎవరిది అంటే శనైశ్చర. శనై చర. అతడి పేరేమిటో మనకెవ్వరికీ తెలియదు. నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం. మిగతా గ్రహాలన్నీ కూడా కొద్ది కాలం ఉంటాయి. ఇతడు మాత్రం ఎంతకాలం ఉంటాడు? ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. అంతకాలం ఉండేటువంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. అలా నెమ్మదిగా వెళ్ళేవాడు కనుకనే శనై చరతి శనైశ్చర. నెమ్మదిగా నడిచేటువంటి వాడు, నెమ్మదిగా గడిచేటువంటి వాడు కనుక అతడి యొక్క దివ్యమైనటువంటి సంతానమే ఈ రెండిటికి కూడా ఒక తప్పు చేసినటువంటి వారికి శిక్ష వేసేటువంటి అధికారము మగ సంతానానికి ఇస్తే, తన యందు గుంకులిడినటువంటి వారి సర్వ పాపములను పోగొట్టేటువంటి లక్షణం ఎవరికి ఇచ్చారు? జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యమునలో స్నానం చేస్తే ఏమవుతాయటండి? సర్వ పాపములు నశిస్తాయి. యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందటండి? పాపాలకు ఫలితాలు పొంది పాపాలు నశింపజేసుకుంటాం. బాగా అర్థం చేసుకుంటే పాపం ఎప్పుడు నశింపబడుతుంది? అనుభవించినప్పుడు నశింపబడుతుంది. అంతే కదండి. ఆ పాపాన్ని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో ఆ పాపం నశిస్తుంది. కనుక అన్నగారి దగ్గరికి వెళ్ళినా పాపం నశిస్తుంది. ఆయన చెల్లెల దగ్గరికి వెళ్ళినా పాపం నశిస్తుంది. కాకపోతే అన్నగారి దగ్గరికి వెళితే అనుభవించి నశింపజేసుకుంటాం. చెల్లెల దగ్గరికి వెళితే ఒక్కసారి మునిగామా నశింపజేసుకుంటాం. ఈ రెండు దివ్యమైనటువంటి శక్తులే. ఆ శక్తులు ఎవరి చేత ఇవ్వబడినవి? వయం, నా చేతనే ఇవ్వబడినవి అని చెబుతున్నారండి. ఆ యోధములు శృతి రూపాహ ఋషి రూపాహ అని చెప్పారు. శృతి రూపాహ అంటే అర్థం కేవలం వాటి యొక్క రూపము ఎటువంటిదయ్యా అంటే వేదముల యొక్క రూపమే అని చెప్పారు. కృష్ణ పరమాత్మయే ఇవన్నీ చెబుతున్నారు. శృతులు అంటే వేదములు, అంతే కదండి. శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అని చెప్పుకుంటున్నాం. కనుక శృతులు అంటే వేదములు. కనుక ఈ రెండింటి యొక్క రూపములు కూడా ఏ రూపములు అంటే వేద రూపములే. మనం యమునా నది దగ్గరకు వెళుతున్నాము అంటే ఎవరి దగ్గరికి వెళుతున్నట్టు?
వేదముల దగ్గరికి వెళుతున్నట్టే. యమునా నదిలో స్నానం చేస్తున్నాము అంటే వేదములే ఒక నదిగా ప్రవహిస్తుంటే ఆ నదిలో మనం మునుగుతున్నాము అని అర్థం. ఒక్కసారైనా యమునా నదిలో స్నానం చేస్తే వేదాధ్యయనం చేసినా చేయకపోయినా కొంచెం ఆ వేద భావం మనల్ని అంటుకునేటువంటి అవకాశం. గట్టుకు వచ్చిన తర్వాత ఎటు తుడుచుకుంటాం. మన లక్షణమే అది కదండి. ఏ విషయాన్ని పొందినా ఎక్కడ పొందామో అక్కడ వరకే. పురాణం వింటూ ఉంటాం. వింటూ ఉన్నంత వరకు మనకు దివ్యమైన లోకాల్లో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, అన్నీ మరిచిపోయేటువంటి లక్షణం కలుగుతుంది. ఇది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావం కూడా కొంతమందికి కలిగితే కలగవచ్చు. ఆ వినే సమయంలో వారికి కూడా ఆ గుమ్మం దాటి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైపోతుంది, ఆ మాయ అనబడే 2 అక్షరాలు వచ్చి ఆవహింపబడతాయి. ఎప్పుడైతే ఆవహింపబడ్డాయో ఇత పూర్వం ఉన్నటువంటి ఆ లక్షణం అంతా కూడా మృగ్యమై పోతుంది. ఏతత్ సదా లుప్యతే అని చెప్పారు. లోపిస్తుంది, ఆ మొత్తం అంతా కూడా లోపింపబడుతుంది. మళ్ళీ మనం ఎక్కడికి పెడతామయ్యా అంటే ఏది మిథ్య అని చెప్పుకున్నామో దాంట్లోనే అడుగు పెడతాం. మనం ఏది మిథ్య అని చెప్పుకుంటున్నాం, జగత్ వదిలే చెప్పుకున్నామండి మనం. జగత్ బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఆ మిథ్య అనబడేటువంటి దాంట్లోనే మనం అడుగు పెడుతూ ఉంటాం. కనుక ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకుని కనుక స్నానం చేసామనుకోండి, ఆ శృతి రూప అంటూ ఆ యమునలో మునిగామనుకోండి, మనకు కలిగేటువంటి ఆనందాన్ని ఒక్కసారి ఊహించండి. కేవలం శృతి రూపమే కాదట, ఋషి రూపా. ఋషులకు, మునులకు, సాధకులకు చాలా తేడా ఉన్నది. సాధకులు వేరు, ఋషులు వేరు, మునులు వేరు. మునులు అనేటువంటి పదానికి మౌన వ్రత యుజ్యతే తథా మునీనాం అని చెప్పారు. ఎవరితోనూ మాట్లాడకుండా నిరంతరము ఎవరైతే ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో, కేవలం మాట్లాడకుండా ఉన్నంత మాత్రం చేత ముని కాదు. చాలామంది మౌనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసినటువంటి పెద్ద మనిషి ఉన్నారు. ప్రతి ఆదివారం ఆయన మౌనం, ఏం మాట్లాడేవారు కాదు. కానీ ఆదివారం నాడు మాత్రం ఓ కాగితాల వంచి ఒకటి గట్టిగా పట్టుకుని పెన్ను దగ్గర పెట్టుకుని అనేక మందికి అనేక విధాలుగా తాను చెప్పవలసినవన్నీ తనకు కావలసినవన్నీ ఆ కాగితాల మీద రాసి మనకు ఇస్తూ ఉంటారు. మనం ఇవి చేస్తూ ఉండాలి. ఇక మాట్లాడకపోవటం అనేది కర్మ మాత్రం చేత జరుగుతోంది. కానీ వాస్తవానికి ఆయన మాట్లాడుతున్నట్లా మాట్లాడకుండా ఉన్నట్లా దీన్ని మౌనము అనేటువంటి అవకాశం. మౌనముగా ఉండాలి అంటే మాట్లాడకుండా ఉండాలి. రెండవది, ఏది ఇతరమైనటువంటి విషయములు హృదయంలో ప్రవేశించకుండా ఉండాలి. అలా ఉన్నట్లయితే దాన్ని మునిగణములో చేర్చవచ్చు. అంతే తప్ప కేవలం మౌనంగా ఉన్నంత మాత్రం చేత మునులు అనబడేటువంటి అవకాశం లేదు. అర్థాలలో సంస్కృతంలో ఓ సౌలభ్యం ఉన్నదండి. ఏమిటా సౌలభ్యం అంటే లక్షణార్థం, లక్ష్యార్థం అని 2 అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. తెలుగులో లేవు. మళ్ళీ ఒక సంస్కృత భాషకే ఈ సౌలభ్యం. లక్షణార్థం, లక్ష్యార్థం. గంగాయాం ఘోష అని ఉన్నది సూత్రంలో. ఈ గంగాయాం ఘోష అంటే లక్షణార్థం ఏమిటంటే గంగలో గొల్లపల్లె ఉన్నది. గంగా అంటే ఇక్కడ అర్థం జలం. ఆ యాదవులందరినీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు కృష్ణ పరమాత్మ? సముద్రంలో నగరాన్ని కట్టి అక్కడ పెట్టాడు. కనుక గంగలో గొల్లపల్లె ఉన్నదా లేదా? కానీ వినేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? గంగలో గొల్లపల్లె ఉంటుందా? ఉంటే అది స్థిరంగా ఉండే అవకాశం ఉన్నదా? కొట్టుకుపోతుందా? కనుక ఏమని చెప్పాలి? ఇప్పుడు లక్ష్యార్థం చెప్పాలి, లక్షణార్థం కాకుండా. ఏమిటా లక్ష్యార్థము అంటే ఒడ్డునే ఉన్నది అనబడేటువంటిది. మనం పల్లెటూళ్ళకు పెడుతూ ఉంటాం. ఆ పల్లెటూళ్ళకు పెడితే అయ్యా ఫలానా వెంకటేశ్వరరావు గారి ఇల్లు ఎక్కడ అంటే ఇక్కడేనండి, చాలా దగ్గర అని చెబుతాడు. అతడు ఎక్కడ నుంచున్నాడో అక్కడే ఉన్నదా అండి ఆ వెంకటేశ్వరరావు గారి ఇల్లు? లేదు. అప్పుడు ఏ అర్థం చెప్పుకోవాలి? మనం లక్ష్యార్థాన్ని చెప్పుకోవాలి, లక్షణార్థం చెప్పుకోవడానికి అవకాశం లేదు. కనుక ఈ విధంగా మనం ఏ రకంగా మనం భావించగలిగితే
ఆ రకంగా భావించేటువంటి యోగ్యత ఏ భాషలో ఉన్నది మనకు అంటే ఒక సంస్కృత భాషలోనే ఉంది. కనుక మునులు అంటే ఏమని అర్థం చెప్పుకోవాలంటే పైకి చెప్పబడేటువంటిది మౌనంగా ఉండేటువంటి వాళ్ళు. కానీ ఆ మౌనం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది దాని లక్షణాన్ని అనుసరించి మనం చెప్పుకోవాలి. ఆ లక్షణాన్ని అనుసరించి అంటే ఏ విధంగా కాగితం మీద రాయకూడదు, పలక మీద రాయకూడదు, ఏ సంజ్ఞ చేయకూడదు, ఇతరమైనటువంటి విషయాలేవి కూడా హృదయంలోకి ప్రవేశించకుండా ఉండవలే. ఏ ఆలోచన లేకుండా ఎప్పుడైతే ధ్యాన నిష్ఠుడై ఉంటాడో అతన్ని మనం మునీనామంటాం. అయితే ఋషులకు మునులకు తేడా ఏమిటి అంటే ఋషులు ద్రష్టలు. సృష్టికర్త ఎట్లా అయితే అనేకములైనటువంటి వాటిని సృష్టించారో ఈ ఋషులు అనబడేటువంటి వాళ్ళు కూడా అనేకములైనటువంటి విషయములను సృష్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, దర్శించగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు. ఎదురుగా లేకపోయినా సరే ఆయా విషయములను దర్శించేటువంటి శక్తి వారిలో ఉన్నది. అంతేకాదు అవసరమైనప్పుడు కొత్త విషయములను సృష్టి చేయగలిగినటువంటివి. మనకు ఎన్ని మంత్రాలు ఉన్నాయి అని శాస్త్రం చెబుతున్నది. 33 కోట్ల మంత్రాలు ఉన్నాయి అని మంత్రశాస్త్ర విషయం. ఇన్ని మంత్రములలో వేదములు మనకు చెప్పిన మంత్రములు ఎన్ని? 33 కోట్ల మంత్రాలు ఉన్నాయి కదా. ఇన్ని మంత్రాలలో మనకు వేదముల నుండి వచ్చిన మంత్రాలు ఎన్ని అంటే 2 మంత్రాలు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఈ 2 మంత్రాలే వేదములు ఇచ్చినటువంటి. మిగతా మంత్రాలన్నీ కూడా ఎవరి చేత చెప్పబడినవి అంటే ఋషి ప్రోక్తము అని చెప్పారు. కనుకనే ప్రతి మంత్రానికి ఆ మంత్రం ఏ ఋషి ఇవ్వబడింది, ఏ ఋషి చేత ఇవ్వబడింది, ఆ మంత్రం ఏ ఛందస్సులో చెప్పబడింది, ఇవన్నీ ఉంటాయి. అనుష్ఠుప్ ఛందస్సు అని, గాయత్రి ఛందస్సు అని. ఆ మంత్రానికే మనం ఛందస్సు చెప్పుకుంటాం, ఋషిని చెప్పుకుంటాం. ఫలానా ఋషి ద్వారా ఈ మంత్రం వచ్చింది అని. కనుక అనేకములైనటువంటి మంత్రములను సృజించి ఆయా మంత్రములలో ఉన్న అక్షరములను బీజములుగా చేసి, బీజాక్షరములు చేసి వాటికి దివ్యమైనటువంటి శక్తిని వారి తపోశక్తి చేత అందించినటువంటి వారెవరు అంటే ఋషిగణం. కనుక ఈ నదులు ఏ శక్తిని పొంది ఉన్నాయి అంటే శృతి రూపాహ ఋషి రూపాహ. ఆ ఉన్నటువంటి గంగా యమున ఈ రెండిటికి కూడా ఎంత దివ్యమైన శక్తి కల్పింపబడింది అంటే వేద రూపము కల్పింపబడింది, ఋషి రూపము కల్పింపబడింది. అంత దివ్యమైనటువంటి శక్తిని పొంది ఉన్నవి అని చెప్పారు. అవి అవతరిస్తున్నాయి. యాసాం మయా దత్త గృహే గృహే వ్రజ బృందాని. ఇవన్నీ కలిగి వాటి యందు లక్ష్యము కలిగి ఎవరెవరైతే ఉంటారో వీరందరూ నా చేత సృష్టింపబడినటువంటి వారు. నేను ఈ యుగంలో అవతరించినప్పుడు నాకు కావలసినటువంటి విషయములను సమకూర్చడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. సాక్షాత్తు పరమాత్మయే అవతరించడానికి వచ్చేటప్పుడు అతడు చేయవలసినటువంటి కర్మలన్నీ మనం భాగవతంలో వింటాం. భాగవతంలో కూడా ఆ విషయమే చెప్పబడింది. నారదుడు కంసుని వద్దకు వచ్చి, ఆ కృష్ణ నీకు 8వ గర్భంలో జన్మించేటువంటి వాడు రాక్షసాంతకుడైనటువంటి నారాయణుడయ్యా, అతను అవతరిస్తున్నాడు అంటే ఈ ముందు ఉన్న ఈ 6 కూడా ఎవరు అంటే ఆ వస్తున్నటువంటి అతడికి సహకరించడానికి ముందుగా వచ్చినటువంటి వాళ్ళు. ఓ మహానుభావుడు, ఓ గొప్పవాడు, ఓ గొప్ప పదవి ఉన్నవాడు వస్తున్నాడు అంటే అతడి కొరకు వాతావరణం అంతా ఎలా ఉన్నదో తెలుసుకోవడం కోసం ముందు చాలామంది వస్తారు కదండి, కావలసిన విషయాలను చక్కబెట్టడానికి. అలాగే వీళ్ళు కూడా వచ్చారయ్యా అని ఎప్పుడైతే చెప్పాడో కంసుల్లో నుంచి రాక్షసుడు బయటకు వచ్చాడు. ఆ 6 కూడా సంహరించేశారు. కనుక భగవంతుడు ఎప్పుడైతే అవతరిస్తాడో ఆ అవతరించేటువంటి సందర్భంలో అతడికి కావలసినటువంటి క్రియాయోగమును కల్పించడానికి, ఆ యోగానికి సహకరించడానికి ఎవరెవరు ఏ ఏ రూపములతో రావాలో ఆయా రూపములతో వాళ్ళను ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తున్నాడు భగవంతుడు. ఆయా విషయాలను చెప్పారండి. కశ్యపుడే వసుదేవుడుగా అవతరిస్తాడు. ఆ కశ్యపుని యొక్క భార్య అదితియే
దేవకీదేవిగా అవతరిస్తుంది. ఈ 6 పుత్రులను సంహరించడానికి కారణం ఏమిటి? మనకు కూడా సందేహం కలగచ్చు. నారదుడు వచ్చి కంసునితో చెప్పాడు, అంతే కదండి. వీళ్ళు 6 దేని కొరకు వచ్చారని చెప్పాడు? ఆ భగవంతునికి సహకరించడం కోసమే వచ్చారయ్యా. వెంటనే కంసుడు ఏం చేశాడు? 6 సంహరించాడు. ఎప్పుడైతే నారదుడు ఈ విధంగా చెబుతాడో, చెప్పిన వెంటనే ఈ 6 సంహరిస్తాడు అన్న సంగతి నారదునకు తెలుసునా తెలియదు? మరి తెలిసి నారదుడు 6 ఎందుకు సంహరింపజేశాడు? 6 సంహరింపజేశాడే, ఈ పాపం నారదునికి రాదా అండి? ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మనకు? ఆ పౌరాణికుల వారిని ఎప్పుడైనా అడిగామా? అడగలేదా అండి? చాలా గొప్పవారు. ఎందుకంటే భగవత్తత్వమే నా ఎదురుకుండా ఉన్నది. భగవత్తత్వానికి ఏ వికారము ఉండదండి. సందేహమా లేకపోతే నివృత్త, ఎటువంటి తత్వం? మా గురువు గారు చెప్పేవారు, ఒరే నెయ్యి వేసుకోమాకురా, ఎందుకంటే మన ఊళ్ళో అమ్మే నెయ్యి సాక్షాత్తు బ్రహ్మ పదార్థం. దానికి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు, ఏమీ ఉండదురా, అది బ్రహ్మ పదార్థం రా అని చెబుతూ ఉండేవారు మా గురువు గారు. చాలా దివ్యమైనటువంటి మహాపండితులు. సామాన్య ఏది మాట్లాడినా చమత్కారంగా ఉండేది వారు మాట్లాడుతుంది. తలుచుకుంటేనే ఆనందం కలుగుతుంది. అటువంటి మహానుభావులు. అట్లాగే చెబితే వింటారు. చాలా మంచివాళ్ళు అండి, ఎంత మంచివాళ్ళు. ఏమంటే 6 పిల్లల్ని, చిన్న పిల్లల్ని మనం బాగా లెక్క వేసుకున్నా పెద్దవాడి వయసు 6 ఏళ్ళు ఉంటుంది. 2వ సంవత్సరానికి ఒకరు చొప్పున వచ్చారు అని శ్రీమద్ భాగవతం చెబుతారు. సంవత్సరానికి ఒక్కరు చొప్పున వచ్చినా చిన్నవాడికి 1 సంవత్సరం ఉన్నది అనుకున్నా 6వ వాడికి 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరం వచ్చి ఉంటుంది. ఆ వయసులో ఉన్నటువంటి పిల్లల్ని 1 సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి 6 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సంహరించాడే. సంహరించడానికి కారణమైంది కేవలం దేవఋషి అయినటువంటి నారదుల వారే. వీరిని 6 సంహరింపజేసినటువంటి పాపం నారదునికి వస్తుందా రాదా? కర్త కారయిత చైవ ప్రేరకశ్చర్మోదక 4 సమభాగిన సుకృతే దుష్కృతే చైవ అని శాస్త్రం చెబుతున్నది కదా. మరి ఎందుకు రాకుండా ఉన్నది? ఏ విధంగా ఇట్లా జరుగుతుందండి అనే ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా అండి? వేసుకోలే. ఎవరిని అడగల. ఎందుకని అడగల? అన్నీ చేసేటువంటి వాడు భగవంతుడేనండి. కాకపోతే విషయాన్ని తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అతిథిగా ఉన్నప్పుడు ఆవిడ పాపం చేసింది. ఆ పాపానికి తగినటువంటి ఫలితాన్ని ఆవిడకు భగవంతుడు అందజేయాలి. ఏమిటా పాపం చేసింది అంటే, ఆ తిథి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని విచ్ఛిత్తి చేయించింది దేవేంద్రుని చేత. ఆ పాపంలో భాగాన్ని దేవేంద్రుడు పొందాడు. అర్థమైందండి? కేవలం ఒక అతిథి మాత్రమే పొందాలి. ఆ కర్త కారయిత చైవ అని చెప్పారు కదా. భగవంతుడు ఏ విషయంలోనూ కూడా ఎవరినీ వదిలిపెట్టడండి. తనకు అవతార విషయంలో ఆధారమైనటువంటి మూర్తి అతిథి. అవునా కాదా అండి? కృష్ణావతారాన్ని భగవంతుడే సాక్షాత్తు అందులో పరిపూర్ణమైనటువంటి అవతారాన్ని పొందడానికి భూమి ఎవరు అంటే సాక్షాత్తు అదితి. ఆమె గర్భానే జన్మించారు. అటువంటి తనకు భూమిక అయి ఉన్నటువంటి ఆమెకు కూడా ఆమె చేసినటువంటి పాపాన్ని ఆవిడకు అందజేశారు. అయితే ఎవరినీ వదిలిపెట్టడండి అని చెప్పుకోవడం కాదు కావలసింది ఇక్కడ. కన్న తల్లిని కూడా వదిలిపెట్టడండి భగవంతుడు. ఎవరిని వదిలిపెడతాడు? ఎందుకు వదిలిపెడతాడు? ఎవరిని వదిలిపెట్టకుండా ఉండడమే భగవంతుని లక్షణం. ఇది కాదు కావాల్సింది. తల్లికి కూడా ఆయన ఏం చేశాడు? ఈ పాప కర్మను అనుభవింపజేసి తనకు జన్మనిచ్చినటువంటి తల్లి యొక్క పాపమును ప్రక్షాళన చేశాడు. ఇప్పుడు మనం భావించవలసింది ఎలా భావించాలి అని చెబుతున్నది గర్గ సంహిత. గర్గాచార్యుల వారు మనకు ఏమని బోధించారు అంటే, ఆ పరబ్రహ్మమైనటువంటి అతడి తల్లి అనుభవించి ఎట్లా పాప పరిహారం చేసిందో నీకు కూడా పాపాన్ని, దాని ఫలితాన్ని అందించి పాపమును ఏం చేస్తున్నాడు?
నశింపజేస్తున్నాడు. కనుక నిన్ను కూడా భగవంతుడు ఎవరుగా భావించాడు? తల్లిగానే భావించాడు. ఆ అదితికి ఇచ్చినటువంటి పదవిని నీకు కూడా అందజేస్తున్నాడు. కనుక మనం ఆ భగవంతుని ద్వారా పాప పరిహారం పొందటానికే ప్రయత్నం చేయాలి. చెయ్యగలిగినట్లయితే మనం ఎటువంటి స్థితిని పొందుతాము అంటే సాక్షాత్తు భగవంతునికి తల్లి అయిన అదితి యొక్క తత్వాన్ని మనం పొందగలుగుతాం అని చెబుతున్నారు. అంత స్థాయికి చేరుకోగలుగుతున్నాం మనము అని చెప్పారండి. ఆ కశ్యపుడు వసుదేవుడుగా వచ్చాడు. ఆ తరువాత ఆవిడేమో అదితి ఏమో దేవకీదేవిగా వస్తుంది. వారి గర్భాన నేను జన్మిస్తాను అని చెప్పారు. ఏమండి, ప్రాణుడనే వసుయోగా శూరసేనా ధ్రువో వసు దేవక దేవకుడుగా అవతరిస్తాడు. ఎవరు అంటే ధ్రువుడు అనబడేటువంటి వాడు. ఏ ధ్రువుడు? మనకు వెంటనే ధ్రువుడు అనంగానే ఆ రాజు యొక్క ఉత్తానపాదుని యొక్క పుత్రుడు ధ్రువుడు గుర్తుకొస్తాడండి. ఆ ధ్రువుడికి వచ్చేటువంటి అవకాశం లేదు. దాన్ని వ్యాఖ్యానంలో ఖచ్చితంగా తేల్చి చెప్పారు. కారణం ఏమంటే ధ్రువుడు అనంగానే మనం అమ్మయ్య ధ్రువుడే వసు దేవకుడుగా వస్తాడు అని అంటున్నారు కదా, ఆ ధ్రువుడే అయ్యుంటాడు అని చెబుతున్నారు. ఆ ధ్రువుడికి మాత్రం వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే అతనికి సాక్షాత్తు పరమాత్మయే ధ్రువమండల నివాసాన్ని ఏర్పాటు చేసి నువ్వు అక్కడ ఉండవయ్యా. అతడు కోరిన కోరిక కూడా ఏమిటి అంటే నిరంతరము నిన్ను నేను దర్శిస్తూ ఉండాలి, నా ఎదురుకుండా నువ్వు ఉండాలి అని కదా. కనుక ఆయన ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు. జాగ్రత్తగా వింటున్నారు కదండి? వింటున్నారా? నువ్వు ఏం చెబితే అది వింటాను. వెంటనే ఓ ప్రశ్న అడగాలండి. మీకు ఎందుకు ఆ ప్రశ్న రాలేదు? నేను చెప్పేది పరిపూర్ణంగా అర్థం కావట్లేదు అని నాకు అర్థమయ్యింది. ఎప్పుడైతే గోలోకంలో ఉన్నటువంటి పరమాత్మ తనకు తానుగా స్వయం అవతరంచు అని కదా చెప్పింది, నేనే భూలోకంలోకి వస్తున్నాను అని చెప్పారు. కనుక కృష్ణుడుగా అవతరించినటువంటి అవతారం ఎటువంటిదని చెప్పాము? పరిపూర్ణమైనటువంటి అవతారం. అక్కడ భగవంతుడు ఉండి తన యొక్క అంశను భూలోకానికి పంపటం కాకుండా అక్కడ నుంచి సరాసరే ఆ ఉన్నటువంటి గోలోకవాసి అయిన కృష్ణుడే సాక్షాత్తు ఎక్కడికి వస్తున్నాడు? భూలోకానికి వస్తున్నాడు కదా అండి. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ధ్రువుడు పరమాత్మను దర్శించే అవకాశం ఉన్నదా లేదా? మాట్లాడలేమంటే ఒక్కళ్ళు కూడా నన్ను ప్రశ్న వేయలేదంటే ఏ దృష్టితో వింటున్నారు అనేది నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఓ ప్రశ్న వేసామా ఎవరు భంగపడతారు అంటే వేసిన వాడే భంగపడతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ భూలోకంలో ఉండే అవకాశం ఉందా లేదా? లేదండి, ఖచ్చితంగా వచ్చేశారు. ఈ గర్గ భాగవతాన్ని చెబుతూనే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, చాలా చమత్కారంగా. ఆ భూలోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా గోపికలంతా అక్కడే ఉన్నారు. విరజా నది అక్కడే ఉన్నది, పొద్దున మనం చెప్పుకున్నాం. యమునా నది ఉన్నది, గోవర్ధన పర్వతం ఉన్నది, అవన్నీ ఉన్నాయి. అంతేకాదు 84 క్రోసుల భూమిని నేను రాధాదేవికి రాసిచ్చేస్తాను అని పరమాత్మ చెబుతారు. ఇప్పుడు మనం ఇంకా అక్కడ దాకా రాలా. అర్థమైందా అండి? అయితే ఇప్పుడు కృష్ణ పరమాత్మ తనంతట తాను స్వయంగా భూలోకానికి వచ్చేశారు. ఎప్పుడైతే ఆయన కేవలం ఏం చెప్పారు మల్లాది వారు? 3 ఉన్నాయి ఏంటంటే అక్కడ గోలోకంలో. ఏమిటా 3 అంటే గోలోకము, కృష్ణ పరమాత్మ, రాధాదేవి. వారు చెప్పిన విధానం చెబుతున్నా, నా చిన్నతనంలో విన్నాను. ఈ 3 అక్కడ ఉన్నాయట. కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే భూలోకంలోకి వచ్చాడో రాధాదేవి నేను ఉండలేను అని ఆవిడ కూడా భూలోకానికి వచ్చేసింది. సో ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చాడు, రాధాదేవి వచ్చేసింది. ఇంకా మిగిలి ఉన్న వారెవరు? గోలోకం. ఆ గోలోకం కూడా నేను ఇక్కడ ఉండలేను అని ఆ గోలోకం భూలోకానికి వచ్చింది. ఆ వచ్చిందే బృందావనం అని చెప్పారు. అర్థమైందా అండి? కనుక మనం బృందావనం వెళ్ళామంటే దేంట్లోకి వెళ్ళినట్టు? ఇప్పుడు అక్కడ గోలోకము లేదు, ఆ గోలోకవాసి అయినటువంటి పరబ్రహ్మము లేడు, ఆయన శక్తి అయినటువంటి రాధాదేవి లేదు. ఆ
అక్కడే కూర్చున్న ధ్రువుడు ఎవరిని చూస్తాడండి? కనుక వచ్చిన వాడు ఎవడు అంటే ఆ ధ్రువుడే. తెలిసిందండి? ఆ కాదు అనేటప్పటికీ తలకు ఊపేశారు. అవునండి వాడు కాదు, వాడు అక్కడే ఉంటాడు అని. అవునా అండి? వెంటనే ప్రశ్న వేయద్దు. ఏ విధంగా మనం వినాలో పొద్దున గర్గాచార్యుల వారే చెప్పారండి. అవధారణ పూర్వకంగా శ్రవణం చేయాలండి. వాడు ఏదో చెబుతున్నాడు, 7 దాకా కూర్చుంటాడు, మనం కూడా కూర్చున్నాం, కాలక్షేపం అవుతుంది. అలా వద్దండి. ఎందుకంటే గర్గ భాగవతం అసామాన్యమైనటువంటి శక్తి కలిగినది. ముక్తిని మాత్రమే ఇస్తుంది శ్రీమద్భాగవతం, మోక్ష గ్రంథం. ఇది ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన ఈ 2 సంబంధములను మనకు అందజేయగలిగినటువంటిది ఏది అంటే గర్గ భాగవతం అని ఫలశ్రుతిలో మనకు చెప్పారు. పొద్దున మనం చెప్పుకున్నాం. అంత దివ్యమైనటువంటిది. ఇహలోక సంబంధమైన కోరికలు తీరాలి అన్నా కూడా గర్గ భాగవత. పిల్లలు లేరు అని చెబితే కదా శాండిల్యుడు నీవు ఈ వ్రతం చేయవయ్యా, ఈ ఉన్నటువంటి వ్రతాన్ని గర్గ భాగవతాన్ని శ్రవణం కనుక చేసినట్లయితే నీకు సంతానం కలుగుతుంది అని చెబితే కదా అతడు వింటున్నది. కనుక అంత దివ్యమైనటువంటిది ఈ గర్గ సంహిత అనబడేటువంటిది. కనుక మనం ఎంత అవధారణ పూర్వకంగా వినగలిగితే అంతగా మన మనస్సును పరిపూర్ణంగా అక్కడ పెట్టాలి. పెట్టి జాగ్రత్తగా దాన్ని శ్రవణం చేయాలి. ఇక్కడ చెబుతున్నారు, ధ్రువుడు అనబడేటువంటి వాడు దేవకుడు అనే పేరుతో వస్తాడయ్యా. ఏమండి? అట్లాగే వసుడు అనబడేటువంటి వసువు, వసుజాతికి చెందినటువంటి వాడు ఉద్ధవుడుగా అవతరిస్తాడయ్యా. తనకు ఒక భక్తుడుగా స్నేహితుడుగా ఉండేటువంటి అతన్ని కూడా భగవంతుడే ముందు నిర్ణయం చేసుకుని తెచ్చుకున్నాడు. ఎవరో ఎవరినో స్నేహితుడుగా భావించడం కాకుండా మొత్తం శ్రీమద్ భాగవతంలో మనం ఓ మాట చెప్పుకుంటూ ఉంటాం. భాగవతం చెప్పేటప్పుడు వాడు బృందాన్ని తయారు చేశాడయ్యా. ఆ బృందంలో వాడు కాకుండా ఎంతమంది ఉన్నారు? 14 మందితో ఓ బృందాన్ని తయారు చేసినట్టుగా శ్రీమద్ భాగవతం చెబుతోంది. ఎంతమందితో? 14 మంది ఆ బృందంలో. అందులో ఒకటి మర్కటం. ఆ 14 మందిలో ఒక కోతిని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 13 మంది. ఆ 13 మందిలో కృష్ణ పరమాత్మ కదా తయారు చేసుకున్నది. వాడిని ఒక్కడిని పక్కకు తీస్తే ఎంతమంది? ఈ 12 మంది ఎవరయ్యా అంటే ఆ స్కంధ రూపములే 12. ఎన్ని స్కంధాలు ఉన్నాయి భాగవతంలో? కనుక బృందము మొత్తం కలిపి దేంతో సమానము అంటే భాగవత తత్వ రూపమే కృష్ణ పరమాత్మ యొక్క బృందము అని కదా మనం చెప్పుకుంటున్నది. తత్వ రూపంలో ఆ బృంద రూపంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా భగవంతుడు తెచ్చుకున్న వాళ్ళే. భగవతత్వాలన్నీ ఎవరితో పాటు ఉంటాయి? అవి విడిగా ఉండేటువంటి అవకాశమే లేదు, భగవంతుడితో పాటే వస్తాయి. ఇప్పుడు ఈ చెప్పబడిన ఉదయం నుంచి వసుదేవస్య దేవక్యాం భవిష్యామి అన్న దగ్గర నుంచి బ్రజమండలే అనేంత వరకు ఆ మొత్తం అందరూ కూడా ఎవరి చేత భూమండలానికి తెప్పింపబడ్డారు అంటే తాను చేసేటువంటి ఆ దివ్యమైన ధర్మ సంస్థాపనము అనేటువంటి కర్మకు సమిధలై అవతరించినటువంటి వాడు వీళ్ళంతా కూడా. అట్లాగే రాజు అయినటువంటి ప్రాచీన బర్హి అనబడేటువంటి వాడు ఉన్నాడు. ఆ ప్రాచీన బర్హి అనబడేటువంటి వాడు గదుడుగా అవతరిస్తాడు. మరుత్తు అనబడేటువంటి వాడు ఉగ్రసేనుడిగా అవతరిస్తారు. అంబరీషుడు యుయుధానుడుగా అవతరిస్తాడు. ప్రహ్లాదుడు సాత్యకిగా అవతరిస్తాడు. తన యొక్క భక్తులందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టకుండా వెంట తెచ్చుకుంటున్నాడండి. ఇప్పుడు దీనివల్ల మనకు ఏమర్థమయ్యింది అంటే భగవంతుడు ఎన్ని జాగ్రత్తగా విందామని, భగవంతుడు ఎప్పుడు ఏ విధంగా అవతరించినా తన అవతారంతో పాటు తన భక్తులైనటువంటి వాళ్ళని తన వెంటనే తెచ్చుకుంటాడు తప్ప ఎక్కడో వదిలేసి తాను మాత్రమే రాడు అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అతడి భక్తుడుగా అయితే చాలు. మనం ఎప్పుడు ఎవరి వెంట తిరగవచ్చు? భగవంతుని వెంటనే ఆ దివ్యత్వాన్ని మనం పొందవచ్చు అని సాత్యకిగా వస్తాడు.
క్షీరసాగరుడు శంతనుడుగా వచ్చాడు. అందుకనే ఎవరిని చేసుకున్నాడండి? ఎక్కడి నుంచి తీసుకువెళ్ళి ఎక్కడికి పెట్టాడో చూడండి గర్గాచార్యుల వారు. ఏమి ఆనందం అండి ఇటువంటి రహస్యాలు తెలుస్తూ ఉంటే. ఆ క్షీరసాగరుడు అనబడేటువంటి వాడు శంతనుడుగా అవతరించాడు. ఆ శంతనుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? సాగరమునకు భార్య ఎవరు అంటే నది. ఆ నదియే గంగమ్మ తల్లి. కనుక ఇప్పుడు శంకరుడు ఎవరిని భార్యగా స్వీకరించాడు అంటే గంగాదేవిని స్వీకరించాడు. కనుక అతడు ఆ విధంగా వస్తాడయ్యా శంకరుడుగా. ద్రోణుడు అనబడేటువంటి వసువే భీష్మునిగా అవతరిస్తాడు. భగుడు అనబడేటువంటి వాడు ధృతరాష్ట్రునిగా అవతరిస్తాడు. పూషుడు అనబడేవాడు పాండురాజుగా అవతరిస్తాడు. ఎవరెవరు రావాలో చెబుతున్నారండి. ఏమండి, యమధర్మరాజే యుధిష్ఠిరుడుగా ధర్మరాజుగా వస్తాడయ్యా. వాయుదేవుడు భీమసేనుడుగా, స్వయంభువ మనువు అర్జునుడుగా, శతరూప సుభద్రగా వస్తుంది. స్వయంభువ మనువు ఎప్పుడైతే అర్జునుడుగా వచ్చాడో, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఆ సుభద్ర ఎవరిని చేసుకోవాలి? ఎవరా సుభద్ర అంటే శతరూప. స్వయంభువ మనువు యొక్క భార్యయే శతరూప. కనుక సుభద్ర కూడా ఎవరిని వివాహం చేసుకోవాలి? అర్జునుడినే చేసుకోవాలి తప్ప ఇంకొకళ్లకు ఇచ్చేటువంటి అవకాశం లేదు. కనుకనే బలరాముడు ఎంత ప్రయత్నం చేసినా మారు మార్గంలో అయినా అర్జునుడికి సన్యాసి వేషాన్ని ఇచ్చి, సర్వసాధారణంగా లోకంలో ఎవరైనా వివాహం అయిపోయిన తర్వాత భార్యతో పడలేకో, లేదు సంపాదించలేకో, సంతానంతో పడలేకో ఏం చేస్తాడు? సన్యాసం తీసుకుంటాడు. నేను చెప్పకపోయినా చెప్పేశారు భలే. ఏమండి, కానీ అర్జునుడు మాత్రం దేనికోసం సన్యాసం తీసుకున్నాడు? సుభద్రను వివాహం చేసుకోవడం కోసం సన్యాసం తీసుకున్నాడు. ఇంతకన్నా విచిత్రమైన విషయం ఉంటుంది. ఆ సుభద్రను ఎందుకొరకు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా చేసుకునే తెలిసిందే. మరి అట్లా అయితే మరి ద్రౌపది ఉన్నది కదండి అంటే ఈ 5 తత్వములు కూడా ఇంద్రుని యొక్క తత్వములే అని చెప్పారు. ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవుల యొక్క అంశాలు ఎవరివి అంటే దేవేంద్రుని అంశాలు. ఆవిడ ఎవరు? ఆ ద్రౌపదీదేవి అంటే సాక్షాత్తు శచీదేవి. ఈ 5 అంశాలు ఇంద్రుని అంశాలు కనుక 5గురిని చేసుకుంటే గాని ఆ ఇంద్రుని తాను పొందినట్లు కాదు. కనుక 5గురిని వివాహం చేసుకున్నాడు. లోకానికి 5గురుగా కనబడుతున్నారు కానీ వాస్తవానికి ఉన్నటువంటి తత్వం ఒక్కటే. కనుక ఇప్పుడు ద్రౌపది పరమ పతివ్రత అయ్యున్నదా లేదా శంకించేటువంటి అవకాశమే లేదు అని చెప్పింది. అనేకములైన పురాణ తత్వాలు. వాయుదేవుడే భీమసేనుడుగా వచ్చాడు. ఏమండి, సూర్యుడు కర్ణునిగా అవతరించాడు అని చెప్పారు. ఈ సూర్యుని యొక్క జన్మ రహస్యం ఉన్నదని. ఒకనొక రాక్షసుడు ఉన్నాడు. చాలా చోట్ల కర్ణుణ్ణి ఈ గర్గ భాగవతంలో మనకు చెప్పింది.